రాహుల్ గాంధీ ఇష్యూ మీద పురుషోత్తమ్ రెడ్డి గారు సంక్షిప్తంగా దీని మీద కూడా చెప్పండి. కర్ణాటక ఆఫీసరు నోటీస్ ఇచ్చారంట, ప్రూఫ్ చూపించవా అని. మరి ఆయన ఏమో చాలా ఆధారాలు చూపించారు. ఈవెన్ ఏపీలో కూడా జరిగిన పరిణామాలు, అక్కడ జరిగిన ఏమంటాము ఓట్ల గందరగోళాలు, ఈవీఎంల మాయాజాలం, వీటన్నిటి మీద వార్తలు వచ్చాయి. సో ఈ డెవలప్మెంట్ ఎటువైపు దారితీస్తుంది? ఓవరాల్గా సిస్టమ్ మొత్తం క్షాళన జరిగే దిశగా వెళుతుందా వెళ్ళదా? ఎన్నికల ప్రహసనం పైన, ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం పైన ఫలితాలు వచ్చిన ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన విత్తనం ఈ రోజు వృక్షంగా మారింది. రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేశారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారి ప్రకటనతో అది పతాక స్థాయికి చేరింది. ఖచ్చితంగా దేశంలో ప్రజలు దీని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరే. ఈ రోజు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈవీ ఫ్యాట్లు దాదాపు 40 రోజులు పెట్టాలి. ఎందుకు 20 రోజులను క్లోజ్ చేసేసారు, అరైజ్ చేసి పడేశారు? ఇప్పుడు ఏమి టెస్ట్ చేయాలి? 2 ఫామ్ 20 అనుకుంటాను, దాదాపు ఆ రోజు సాయంత్రానికి బైఫర్కేషన్ చేసి ఆన్లైన్ లో పెట్టాలి కదా. భారతదేశం అంతా పెట్టి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 100 రోజుల తర్వాత ఎందుకు పెట్టారు అంటే ఎక్కడుంది పారదర్శకత? ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా ఏం జరిగింది అని రాజకీయ పార్టీ ఆరోపణలు మంచి చెట్లు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ తన విధులను ఎందుకు నెరవేర్తించలేదు? ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఈవీ ఫ్యాడ్లు 20 రోజులు అరైజ్ చేసేశారు? ఎందుకు ఇన్ టైంలో ఫామ్ 20 పెట్టలేదు? బైఫర్కేషన్ చేసి ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణ పైన అనుమానాలు వస్తాయి. ఎలక్షన్ కమిషన్ నిర్వహణ మీద అనుమానాలు వస్తే ఆటోమేటిక్గా అది ఎవరికో ఒకరికి ఫేవరెటిజంగా మారుతుంది కదా. కాబట్టి ఈ ఫేవరెటిజం ఆరోపణలు ఎక్కడ వస్తున్నాయి? బీజేపీ అలయన్స్ ఉన్న పార్టీల చోట్లే వస్తున్నాయి, మిగతా చోట్ల రావట్లేదు. మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? మిగతా రాష్ట్రాలు ఎందుకు రావట్లేదు కదా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన పట్ల అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సావధానంగా ఆన్సర్ చేయడం, అవసరమైతే చర్చ పెట్టాలి. ఈ ఈవీ ప్యాడ్లు ఇవి అవసరమా, లేదా మళ్ళీ అమెరికా లాగా ఇంకోలాగా బ్యాలెట్ పేపర్లకు పోవాలి, వెనక్కిపోతున్నారు అంటున్నారు. బ్యాలెట్ పేపర్ పోతే వెనక్కిపోవడం ఇప్పుడు ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగినప్పుడు ముందుకు పోవాలి కానీ వెనక్కిపోవడం అనే క్వశ్చన్ చాలా మంది వేస్తున్నారు. వెనక్కి ఎవరు తీసుకెళ్తున్నారు? వెనక్కిపోవడం అంటే అర్థం ఏంటి? టెక్నాలజీ కాదు, విశ్వసనీయతలు వెనక్కిపోకూడదు. మీరు విశ్వసనీయతను పాతాళానికి తొక్కేసి మీరు పోయినారు వెనక్కి. అసలు అనుమానం నమ్మకం వచ్చేసిన తర్వాత మీరు వెనక్కిపోయారు. కాబట్టి మీరు వెనక్కిపోయిన కారణంగా సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిపైన చర్చ జరగాలి. ఖచ్చితంగా జగన్ గారు ఆ రోజు విత్తనం నాటారు, రాహుల్ గాంధీ దాన్ని వృక్షం చేశారు. ఖచ్చితంగా సమాజం అందుకుంటా ఉంది. దీని కానీ సీరియస్ గా తీసుకోకపోతే ప్రజలైతే ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసాన్ని కోల్పోతారు. కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్ స్లిప్లు మిషన్లు పెట్టిన తర్వాత అవేమి మేము లెక్క ఏమంటే ఇంకా అసలు ఉపయోగం ఉంది? అన్ని కోట్లు దేశవ్యాప్తంగా పెట్టడం వేస్టే కదా సార్. లెక్కలేసి ఉంటే కదా అరైజ్ చేసేస్తారు 20 రోజులు. అరైజ్ చేశారు. ఆ మాత్రం దానికోసం అన్ని కోట్లు, బహుశా కొన్ని వందల వేల కోట్లు అయి ఉంటాయి కదా ఆ మిషన్లు పెట్టడానికి, ఈవీఎంలు కాకుండా. ఎవరు తిన్నట్టు ఆ డబ్బంతా వేస్ట్ అయిపోయింది. మీకేమైనా భారమా? ఈవీ ప్యాడ్లు మీ చేతిలో ఉంటే మీకేమైనా భారమా? ఇప్పుడు ఏమంటారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కేసులో ఏమంటారంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని దాన్ని తీసేసి మీ డౌట్లు ఉంటే ఇటు చూసుకోండి అన్నారు. మా డౌట్ ఏంటంటే, నేను నమ్మేది ఈవీ ప్యాడ్ 10 సెకండ్లు నా పాటు నేను ఎవరు ఓటేసాను చెప్తే దాన్ని నమ్ముతున్నాను. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో మిషన్ లో వచ్చిన ఓట్లకి ఈవీ ప్యాడ్లకి మధ్య సరి చూసినప్పుడు తేడా వస్తే మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు, తేడా లేకపోతే లేదు. దాన్ని చూపించమంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసేసి మళ్ళీ వేస్తానంటాడు. నువ్వు నువ్వు ఒక 10 ఓట్లు వేసుకో, శివశంకర్ 10 ఓట్లు వేసుకుంటాడు, చూసుకోండి అంటున్నారు. ఏం దాని తోడు రాహుల్ గాంధీ రేజ్ చేసిన ఇష్యూస్ లో ప్రధానంగా సాయంత్రం అయిన తర్వాత అర్ధరాత్రి దాకా జరిగిన ఓటింగ్ సంబంధించిన పెరిగిన శాతం, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కూడా 12.5 పెరిగింది కదా. దానికి సంబంధించిన ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వట్లేదు, దాన్ని కూడా ఎందుకు డిస్ట్రాయ్ చేశారనేది అనుమానానికి దారితీస్తుంది కదా. ఖచ్చితంగా 14% ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం మీరు అనౌన్స్ చేసిన దానికి తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఫైనల్ రిజల్ట్స్ చెప్పడానికి 14% తేడా వచ్చేసింది. ఎంత పర్సంటేజ్? వేలల్లో ఓట్లు కదా. ఇవన్నీ అనుమానాలు దేశం అంతా ఎట్లే ఉంది. అంటే ఎక్కడైతే బీజేపీ వాళ్ళ అనుబంధాలు గెలిచారో అన్ని ఇట్లాంటి అనుమానాలు వస్తున్నప్పుడు సహజంగా అభ్యంతరం ఎందుకు రాకుండా ఉంటుంది? రైట్. వ్యవస్థలను అయితే క్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శివశంకర్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా మాట్లాడదలిచారా? ఒకటి సార్, రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిద్ర మేలుకున్నందుకు స్వాగతిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఎన్నికలైన ఆ రోజే రాత్రే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందని తర్వాత వచ్చేసేసి
ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కూడాను, అదే విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త కూడా ప్రభాకర్ గారు కూడాను 12.8% ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో అంత పెరగడం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేయడమే కాకుండా, మీరు ఇదంతా గమనించండి సార్. రాహుల్ గాంధీ గారి ప్రజెంటేషన్ ఆ వివరాలు చూస్తే ఖచ్చితంగా 2018లో 2017లో అదే విధంగా 2021లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంటేషన్ ఇస్తూ ఎన్నికల కమిషన్ కి ప్రజలకి డెమోన్స్ట్రేషన్ చేస్తూ ఏ విధంగా వాళ్ళు ఎన్నికల ఓట్లు 2-3 ఓట్లు అదే మీరు గమనించారో లేదో, కుప్పము, ఉరవకొండ, మీరు కూడా చాలా పదే డిబేట్లు చెప్పేవాళ్ళు. ఉరవకొండలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అయింది, కుప్పంలో వచ్చేసి 28,000 ఓట్లు, అన్ని ఓట్లు తొలగించడం. మేము ఒక యుద్ధ వాతావరణంతో చేసుకుని వార్ రూమ్ క్రియేట్ చేసుకుని అక్కడ వర్క్ చేసేసి స్ట్రాటజిక్ టీము మా వ్యక్తులు లోకేష్ అనేటువంటి వాళ్ళు స్ట్రాటజిస్టులు అంతా కూడా చేస్తే దాదాపు 21,000 ఓట్లు దొంగ ఓట్లు తొలగించడము, డూప్లికేట్ ఓట్లు, తండ్రి పేరు లేని ఓట్లు, చిన్న ఓట్లు. అంటే ఇదంతా కూడా ఈ రోజు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే మొత్తుకుంటూ చెప్తుంది ఎన్నికల కమిషన్ కి నిష్పక్షపాతంగా ఉండండి అయ్యా అని. అంతేకాదు సార్, ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను ప్రత్యక్షంగా విజయవాడ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు 6వ వార్డు అనుకుంటే అంబేద్కర్ నగర్ అని, అంబేద్కర్ నగర్కి వెళ్తే నేను ఆ యొక్క ఇన్ఛార్జ్ గానే ఉన్నాను. ఒక ప్రచారానికి వెళ్తే ఒక ఇంట్లో 26 ఓట్లు ఉన్నాయి. 26 ఓట్లు ఏందబ్బా, వెళ్దాం పదా మంచి ఓట్లు ప్రచారం చేద్దామని అక్కడికి వెళ్తే అక్కడ ఒక ముసలావిడ, ఒక కొడుకు అమెరికాలో ఎక్కడ ఉంటాడు, ఒక ముసలావిడ ఉంటది ఇండివిజువల్ హౌసెస్ లో. ఆ ఓటు ఈ 26 ఎవరి అంటే కనుక మాకు తెలియదైంది. ఆ రోజు మీరు గమనిస్తే కన్నబాబు గారు అనుకుంటాను, ఇప్పుడు IAS ఆయన ఎన్నికల కమిషన్ గా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది అవినాష్ గారు అందరూ కలిసేసి. 26 ఓట్లు ఏందయ్యా, అక్కడ ఉండేది ఒక ఆవిడే ఏంటని. అంటే ఈ విధంగా ఎన్నికల కమిషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో మేము కూడా పదే చెప్తా ఉన్నాము. ఈ రోజు ఆయన ఓట్ చోరీ అనే వెబ్సైట్ క్రియేట్ చేయడము, ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం కాదు. మొన్న కూడాను మన సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మా పార్లమెంటరీ పార్టీ నేత వెళ్ళేసి ఎన్నికల కమిషన్ కు ఇదే అంశాలని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాము. సో ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ పరంగా ఎన్నికలు 88 సీట్లో తేడా వచ్చిందని చెప్పినట్టున్నారు కదా. టోటల్ గా 88 సీట్లు మేము గెలిచే అవకాశం ఉన్న వాటిని ఈ రకంగా ఈ ఓట్ల మతలబు వల్ల పోయామని, ఓడిపోయటం జరిగిందని సుబ్బారెడ్డి గారు చెప్పినట్టున్నారు. 88 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు మేము గెలిచేటువంటి స్థానాలు. ఈ 4 కాకుండా 8 పార్లమెంటు స్థానాలు ఏకచక్రాధిపత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి స్థానాలు. దీనికి సంబంధించిందే కాదు సార్, ఈవీఎం లో ఇదైతే ఓటర్ లిస్టు ఇదిను ఒక అంశము. ఈవీఎం లో కూడా ఇందాక పురుషోత్తం అని చెప్పినట్టు ఆ బ్యాటరీకి సంబంధించింది కానీ, వీవీ ప్యాట్లు తగలబెట్టడం కానీ 20 రోజులకే కానీ ఏం సార్ ఇక్కడ మనం ఎందుకు పెట్టుకున్నది? ఇంత వేల కోట్లు ఖర్చు చేసేసి ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి సిస్టము 10 తరాలైనా కూడాను, ఈవెన్ 20 years తర్వాత అయినా కూడాను ఒక సింగిల్ క్లిక్ తో ఆయన అంటుంటాడు కదా, నేనే కట్టాను, క్వాంటమ్ వ్యాలీ నేనే తెచ్చాను అనేటువంటి ఈ యుగంలో 14 రోజులకి ఓట్ క్యారీ చేయకోకుండా డేటా అంతా డిలీట్ చేయడం ఏంటి సార్? ఓటర్ లిస్ట్ తగలబెట్టడం ఏంటి? ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, ఇప్పుడైనా ఓపెన్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకేవో కొన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఓపెన్ అవ్వలేదు. తర్వాత ఏదో లింక్ ట్రై చేయండి అని ఏదో చెప్పారంట. ఓపెన్ అవుతుంది నిజమేంటి సార్? అది ఓటు మొన్న కూడా చూస్తే కనుక అవన్నీ కూడాను డౌన్ చేశారు, సైట్స్ డౌన్ చేశారు, వెబ్సైట్ డౌన్ చేసేసి యాక్సెస్ లేకుండా చేశారు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే సార్, రాహుల్ గాంధీ ఏమైనా పోరాటం చేస్తారు మనం కూడా మాట్లాడుతున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు మాత్రము కమ్మని ఏమని ట్వీట్ కూడా చెప్పలేదు, రాహుల్ గాంధీ సపోర్ట్ చేయలేదు. అదే విధంగా అలయన్స్ పక్షాలు ఉన్నాయి, కమ్యూనిస్టులు కూడా కేంద్రంలో ఏమో పోరాడుతా ఉన్నాయి. ఇక్కడ నోరు మాట్లాడట్లేదు. బిఎస్పీ కూడా అక్కడ మాట్లాడట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ చంద్రబాబు బయటపడతాడని చెప్పి. రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయకపోవడం దేవుడేరు, కానీ కనీసం అంటే పిసిసి అధ్యక్షురాలు అందరూ కూడా జగన్ గారి మీద, వాళ్ళ మీద, మీకు జగన్ గారి మీద కోపం ఉండొచ్చు అయ్యా, ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని కనీసం వాళ్ళకి ఆలోచన కూడా రాలేదు సార్. మీరు గమనించారో లేదో, మన పిసిసి అధ్యక్షురాలు ఎక్కడున్నారో ఏమో కానీ రాహుల్ గాంధీ అనేసి దేశం అంతా పోరాటం చేయాలి ఆయనని వెబ్సైట్లు చేసి ఆయన ఊరందరితో తిట్టించుకుంటా ఉంటే ఈమె కూడా ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీ నువ్వు నోరు మూసుకోవయ్యా అన్నట్టుంది. రైట్, ఓకే.